ఉద్యోగుల ఓపికను పరీక్షించవద్దని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆందోళనకు పిలుపునిచ్చింది. పెండింగ్ సమస్యలపై జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు అధ్యక్షతన హైదరాబాద్ నాంపల్లి టీఎన్జీఓ భవన్లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి 3 నెలలు కావస్తున్నా సమస్యలు పరిష్కారం కాలేదని జేఏసీ నేతలు ఆరోపించారు. పీఆర్సీ నివేదికను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం దిగిరాకపోతే ఈ నెల 27న నల్ల బ్యాడ్జీలతో అన్ని జిల్లా కేంద్రాలను ధర్నాలు నిర్వహిస్తామని, సెప్టెంబర్ 10న చలో హైదరాబాద్ చేపడతామని వెల్లడించారు. పీఆర్సీ ఇంప్లిమెంట్ చేసి 6 డివిజన్లతో సహా కలిపి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. లేకపోతే చలో హైదరాబాద్ సెప్టెంబర్ 10న యావత్ ఉద్యోగ లోకం కదలి వచ్చి మా నిరసన ప్రభుత్వం పైన తెలియజేస్తున్నాం. పీఆర్సీ 6 డివిజన్లు, హెల్త్ కార్డు, దాంతోపాటుగా పెండింగ్ బిల్స్, 317 సిపిఎస్ వీటిపైన సరైన నిర్ణయం త్వరలో తీసుకొని వచ్చాము. జేఏసీ తీసుకోబోయే ప్రత్యేక